Good morning, students. మనం లాస్ట్ క్లాస్లో వర్క్ బుక్ ఫిల్ చేసుకున్నాం కదమ్మా. టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సెకండ్ లెసన్. See all of you here. Third class science subject, chapter 2. What is the second lesson? Teeth. T-O-O-T-H. Tooth means పన్ను. ఒక పన్ను ఉంటే టూత్ అంటారు. ఇవి మనకి ఎన్ని ఉంటాయి? వాటన్నిటిని కలిపి టీత్ అంటారు. ఓకే, సెకండ్ లెసన్ నేమ్ ఈస్ టీత్. వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ సెకండ్ లెసన్? టీత్ స్పెల్లింగ్ T-E-E-T-H. టీత్. T-E-E-T-H. టీత్. New words are given. New words. First one, incisors. I-N-C-I-S-O-R-S. Incisors. I-N-C-I-S-O-R-S. Incisors. Okay. Second one. What is the second one? Canines. C-A-N-I-N-E-S. Canines. C-A spelling, 9 spelling, S. Canines. Okay, next third one. Third new word is premolars. P-R-E-M-O-L-A-R-S. Premolars. Fourth one, dentist. D-E-N-T-I-S-T. న్యూ వర్డ్స్ అంటే ఏంటి? ఈ లెసన్ లో మీరు నేర్చుకునే మీకు ఇప్పటి వరకు వినే ఉంటారు మీనింగ్స్ తెలియని వర్డ్స్ అన్నమాట. వీటి వల్ల మీకు లెసన్ అర్థమవుతుంది. డెంటిస్ట్ ఆఫ్టర్ పల్ప్. P-U-L-P. పల్ప్. సిక్స్త్ వన్, పల్ప్ తర్వాత ఏంటి? యాసిడ్. A-C-I-D. యాసిడ్. నెక్స్ట్ సెవెంత్ వన్. Seventh meaning, seventh new word, cavity. Cavity. C-A-V-I-T-Y. Cavity. Eighth one, cavity after molars. M-O-L-A-R-S. Molars. Okay. First one, incisors. Canines. P-R-E-M-O-L-A-R-S. Premolars. D-E-N-T-I-S-T. Dentist. P-U-L-P. Pulp. A-C-I-D. Acid. Incisors, canines, premolars, dentist, pulp, acid. Cavity. C-A-V-I-T-Y. Cavity. M-O-L-A-R-S. Molars. Okay. See the first new word meaning. Incisors means 8. ఇక్కడ స్పెల్లింగ్ ఇచ్చారు 8 అని, ప్లేస్ లేదు కాబట్టి నేను నెంబర్ ఇస్తాను. 8 sharp edged teeth. S-H-A-R-P. sharp. E-D-G-D. edged. T-E-E-T-H. What is the meaning of this sentence? 8 sharp edged teeth. Incisors అనేవి మన మౌత్ లో 8 ఉంటాయి. ఎన్ని? 8. ఇప్పుడు మీరు థర్డ్ క్లాస్కి వస్తున్నారు కాబట్టి మిల్క్ టీత్ ఉంటాయి. మీకు 2 types ఆఫ్ టీత్ ఉంటాయి. మిల్క్ టీత్, పర్మనెంట్ టీత్. మిల్క్ టీత్ అంటే మీ బర్త్ పుట్టిన తర్వాత 3 to మిల్క్ టీత్. MILK. మిల్క్. TEETH. మిల్క్ టీత్. పర్మనెంట్ టీత్. ఈ మిల్క్ టీత్ ప్రెసెంట్ మీరు ఉన్నది స్టేజ్ ఏంటి? మిల్క్ టీత్ ఉంటాయి మీకు. మిల్క్ టీత్ ఫాల్ ఆఫ్ ఊడిపోయిన తర్వాత పర్మనెంట్ టీత్ వస్తాయి. అవి లైఫ్ టైం ఉంటాయి. ఆ పర్మనెంట్ టీత్ మాకుండేవి పర్మనెంట్ టీత్, మీకున్నది మిల్క్ టీత్. ఈ మిల్క్ టీత్ తర్వాత వచ్చే టీత్ లో ఇవి ఉంటాయి. 8 నెంబర్ 8 ఉంటాయి. పైన 4 కింద 4. ఓకేనా?
ఇన్సిజర్స్ ఎన్ని ఉంటాయి? 8 షార్ప్ ఎడ్జ్డ్ టీత్. షార్ప్ ఎడ్జ్డ్ అంటే షార్ప్, ఇవి చాలా షార్ప్ గా ఉండి ఎడ్జెస్ చాలా షార్ప్ గా ఉంటాయి, వాటిని ఇన్సిజర్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ మీనింగ్? కెనైన్స్. కెనైన్స్, కెనైన్స్ పాయింటెడ్ టీత్. POINTED, పాయింటెడ్ అంటే, పాయింటెడ్ అంటే ఏంటి? సూదిగా. ఇవి మనకి కొన్ని పళ్ళు పాయింటెడ్ గా ఉంటాయి ఇక్కడ పైన, అలా పాయింటెడ్ గా ఉండేవి కెనైన్స్. పాయింటెడ్ టీత్, TEETH. ఇలా పాయింటెడ్ గా ఎందుకు ఉంటాయి? టీత్ లో ఒక్కొక్క షేప్ కి ఒక్కొక్క రీజన్ ఉంది అలా ఉండడానికి. పాయింటెడ్ గా ఎందుకు ఉంటాయి? ఇది కెనైన్స్ ఇలా పాయింటెడ్ గా ఉంటాయి. నెక్స్ట్ టు ఇన్సిజర్స్ మీనింగ్స్ లో ఇచ్చారు, అంటే ఇన్సిజర్స్ తర్వాత ఉంటాయి ఇవి. ఫస్ట్ మనకి ఇన్సిజర్స్ టీత్ ఉంటాయి, ఇన్సిజర్స్ పక్కన అటు ఇటు కెనైన్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ప్రీమోలార్స్. ప్రీమోలార్స్ అంటే టీత్ లొకేటెడ్ జస్ట్ ఆఫ్టర్ ది కెనైన్స్. ఈ కెనైన్స్ తర్వాత ఉంటాయి ప్రీమోలార్స్ అనేది. ప్రీమోలార్స్ ఇలా ఉంటాయి. ఇదంతా గమ్, చిగుళ్ళు అంటాం కదా, అది పైకి మనకి విజిబుల్ ఏంటి కనిపించేది ఈ పార్ట్. ఇవి ప్రీమోలార్స్. ప్రీమోలార్స్ మీనింగ్ ఏంటంటే టీత్ లొకేటెడ్ జస్ట్ ఆఫ్టర్ కెనైన్స్. ఈ కెనైన్స్ తర్వాత ఎక్స్క్యూజ్ మీ, కెనైన్స్ తర్వాత ప్రీమోలార్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ ఇన్సిజర్స్, తర్వాత కెనైన్స్, కెనైన్స్ తర్వాత ప్రీమోలార్స్, పైన కింద అప్పర్ జో లోవర్ జో, పైన దవడ కింద దవడలో కూడా అలానే ఉంటాయి. ఇది ప్రీమోలార్. Teeth located, TEETH, teeth, LOCATED, located, located after the canines. Canine spelling easy గా ఎలా గుర్తుంచుకోవాలి? How to remember? In easy way, CAK, nine spelling, yes, canines. Okay, next dentist. మీకు డెంటిస్ట్ తెలుసా? డెంటిస్ట్ అంటే ఎవరు? కోల్గేట్ యాడ్, పెప్సోడెంట్, డాబర్ రెడ్ టూత్ పేస్ట్, ఇవన్నిటికి యాడ్స్ టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. అప్పుడు మీకు డాక్టర్ కనిపిస్తారా? డెంటిస్ట్ అంటే ఏంటి? టీత్ గురించి చెక్ చేసే డాక్టర్. మన టీత్ కరెక్ట్ గా ఉన్నాయో, టూత్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే వాటి గురించి మనకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్ ని డెంటిస్ట్ అంటారు. ఓకే, డెంటిస్ట్ మీన్స్ a doctor who takes care of people's teeth. TAKES, takes, CAREK, OF, takes care of people's, PEOPLES, people's teeth. అంటే ఏంటి? ప్రజల యొక్క టీత్, మనందరికీ వాటి గురించి కేర్ తీసుకునే డాక్టర్ని డెంటిస్ట్ అంటారు. నెక్స్ట్ పల్ప్. పల్ప్ అంటే మనం చాలా ఫ్రూట్స్ తీసుకుంటాం, అందులో పల్ప్స్ వస్తాయి. ఆరెంజ్ ఫ్రూట్ లో ఆ పల్ప్ వేరు, ఇక్కడ పల్ప్ వేరు. PULP, పల్ప్. ఇది మన టూత్ స్ట్రక్చర్ లో ఉంటుంది, మన పన్ను నిర్మాణంలో స్ట్రక్చర్ లో ఉంటుంది. ఓకే, పల్ప్ అంటే ఇన్నర్ మోస్ట్ సాఫ్ట్ పోర్షన్ ఆఫ్ టీత్. సపోజ్ ఇది టీత్, దీని లోపల ఒక సాఫ్ట్ పోర్షన్ మెత్తగా ఉంటుంది, సాఫ్ట్ పోర్షన్ అంటారు. దీన్ని పల్ప్ అంటారు. టూత్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు పల్ప్ పార్ట్ ఈజీగా అర్థమవుతుంది. అందుకనే ప్రతి లెసన్లో, మన లెసన్లో వచ్చే కొత్త కొత్త వర్డ్స్ మనకి ముందు అర్థం కావడానికి ఇలా న్యూ వర్డ్స్ లాగా ఇస్తారు. పల్ప్ అంటే సాఫ్ట్ పోర్షన్, సాఫ్ట్ మెత్తగా ఉండే పార్ట్, మన పన్ను లోపల మెత్తగా ఉంటుంది. SOFT, ఇన్
యాసిడ్ అంటే తెలుసా మీకు? సోర్ సబ్స్టెన్స్ ప్రొడ్యూస్డ్ బై ద యాక్షన్ ఆఫ్ జర్మ్స్ ఆన్ ఫుడ్. మనం ఫుడ్ తిన్న తర్వాత వాటర్తో రిన్స్ చేయాలి మనం, తెలుసా మీకు? రిన్స్ అంటే పుక్కిలించాలి. అలా పుక్కిలించకుండా నైట్ పడుకునేప్పుడు కూడా బ్రష్ చేయాలి. అలా చేయనప్పుడు మనకి స్టక్ అయిపోతాయి మన టీత్లో. టూత్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, గ్యాప్లో స్టక్ అవుతాయి జర్మ్స్ అనేవి. ఫుడ్ ఐటమ్స్ స్టక్ అవుతాయి. ఆ ఫుడ్ ఐటమ్స్ మీద జర్మ్స్ ఫామ్ అవుతాయి, క్రిములు. మనకి అడ్వర్టైజ్మెంట్స్ లో చూపిస్తారు కదా, ఎలా ఉంటాయి అవి? ఎలా ఉంటాయి? యాడ్స్ లో మీకు చూపిస్తారు జర్మ్స్. అవి ఏం చేస్తాయి? అటాక్ చేస్తాయి మన టూత్ మీద. అటాక్ చేసేటప్పుడు ఏం చేస్తాయి అంటే సోర్ సబ్స్టెన్స్, పుల్లగా ఉండే ఒక పదార్థాన్ని రిలీజ్ చేస్తాయి. అలా రిలీజ్ చేసే పదార్థాన్ని యాసిడ్ అంటారు. ఓకేనా? సోర్ సబ్స్టెన్స్, SOUR, సోర్, SUBSTANCE, ప్రొడ్యూస్డ్ బై జర్మ్స్, క్రిములు రిలీజ్ చేస్తాయి ఆ సోర్ సబ్స్టెన్స్, దాన్ని యాసిడ్ అంటారు. అలా రిలీజ్ చేయడం వల్ల మన పన్ను మీద ఉండే పై లేయర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలా డ్యామేజ్ అయినప్పుడు హోల్స్ వస్తాయి మనకి, వాటిని క్యావిటీస్ అంటారు. నెక్స్ట్ మీనింగ్ క్యావిటీ, దాని మీనింగ్ అది. క్యావిటీస్ అంటే చూడండి, మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు చూడండి, ఇదిగో క్యావిటీ. ఈ టూత్ మధ్యలో ఒక పల్ప్ లాగా వచ్చింది చూసారా, పేల్ కలర్లో ఉంది, అది క్యావిటీ. అంటే టూత్ పాడవుతుంది, పాడవడం, డ్యామేజ్ అవడం స్టార్ట్ అయింది, దాన్ని క్యావిటీ అంటారు. హోల్స్ ఫార్మ్డ్ బై జర్మ్స్ ఇన్ అవర్ టీత్. హోల్స్, హోల్స్ అంటే ఏంటి? రంధ్రాలు. మన టీత్ లో రంధ్రాలు ఏర్పడటాన్ని, ఇదిగో ఈ పిక్చర్. సపోజ్ ఇది పన్ను అయితే ఇలా హోల్స్, ఇది మొత్తం టూత్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. టూత్ అంతా ఎఫెక్ట్ అయ్యి హోల్స్ ఏర్పడుతుంది. ఇవి ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు ఈ హోల్స్ ని? జర్మ్స్. అది క్యావిటీ. హోల్స్ ఫార్మ్డ్ బై జర్మ్స్, జర్మ్స్ ఫార్మ్ చేస్తాయి. జర్మ్స్, జర్మ్స్ స్పెల్లింగ్ GERMS. GEMS జర్మ్స్ వేరు, వీటి తింటాం కదా స్నాక్స్, జర్మ్స్, అది వేరు, ఇది జర్మ్స్. GERMS జర్మ్స్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ మీనింగ్ మోలార్స్. మోలార్స్, MOLARS, మోలార్స్. మోలార్స్ అంటే ఏంటి మా? ఇన్నర్ మోస్ట్ టీత్ ఇన్ ద మౌత్ దట్ హెల్ప్ ఇన్ గ్రైండింగ్ ఫుడ్. ఇన్నర్ మోస్ట్ టీత్ మన లోపలికి ఉంటాయి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వస్తాయి టీత్. ఫస్ట్ ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్, లాస్ట్ లో వస్తాయి ఇవి. ఇప్పుడు మీకు ఇంకా వచ్చిందో మీ పేరెంట్స్కి వస్తాయి, అబ్జర్వ్ చేయండి పేరెంట్స్ దగ్గర మౌత్ లో. ఇవి దీస్ మోలార్స్ హెల్ప్స్ టు గ్రైండ్ ద ఫుడ్. అమ్మ మిక్సీ గ్రైండర్లో పప్పు మిక్సీ వేస్తారా? గ్రైండర్లో వేస్తారా ఇడ్లీకి, దోశలకి? అప్పుడు పప్పు ఎలా అవుతుంది? పేస్ట్ లాగా అవుతుంది. అలానే ఇన్ అవర్ మౌత్ మోలార్స్ హెల్ప్ టు గ్రైండ్ ద ఫుడ్. మనం తీసుకున్న ఫుడ్ని గ్రైండ్ చేయడానికి ఇక్కడ ఈ లాస్ట్లో ఉంటాయి లోపల, అవి మనకి ఫుడ్ని గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేయడానికి హెల్ప్ అవుతుంది. అది మోలార్స్. హెల్ప్ టు గ్రైండింగ్ ది ఫుడ్. మోలార్స్ మనకి పైన ఉంటాయి, కింద ఉంటాయి. ఓకేనా? దీస్ ఆర్ న్యూ వర్డ్స్ ఫ్రమ్ సెకండ్ లెసన్. సెకండ్ లెసన్ నుంచి ఇవి మీనింగ్స్. ఫస్ట్ వన్ incisors. Incisors 8 sharp edged teeth. Canines pointed teeth. Premolars teeth located after the canines. Canines తర్వాత ఉండేవి. నెక్స్ట్ see here, ఇక్కడ చూపిస్తాను చూడండి. Incisors 8 sharp edged teeth found in the front of mouth. మన
మన మౌత్లో స్టార్టింగ్ మనం స్మైల్ నవ్వగానే మనకు కనిపించే ఫస్ట్ టీత్ ఏంటి? ఇన్సిజర్స్. వాటి పక్కన ఉండేది కెనైన్స్. పాయింటెడ్ టీత్ ఫౌండ్ నెక్స్ట్ టు ఇన్సిజర్స్. ఇన్సిజర్స్ పక్కన ఉంటాయి అవి. నెక్స్ట్ ప్రీమోలార్స్. కెనైన్స్ తర్వాత ప్రీమోలార్స్ ఉంటాయి. డెంటిస్ట్ అంటే ఎవరు? అ డాక్టర్ హూ టేక్స్ కేర్ ఆఫ్ పీపుల్స్ టీత్. ఓకే, నెక్స్ట్ ఇన్నర్ మోస్ట్ సాఫ్ట్ పోర్షన్ ఆఫ్ టీత్ అంటే ఏంటి? పల్ప్. మన టూత్ లోపల స్ట్రక్చర్ ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. అది పన్ను పైకి గట్టిగా ఉంటుంది కదా, దాని లోపల ఉండే పార్ట్ పల్ప్ అనమాట. నెక్స్ట్ యాసిడ్. సోర్ సబ్స్టెన్స్ ప్రొడ్యూస్డ్ బై ద యాక్షన్ ఆఫ్ జర్మ్స్ ఆన్ ఫుడ్. ఫుడ్ మీద ఎఫెక్ట్ చేస్తాయి ఏవి? జర్మ్స్, క్రిములు. అది ఒకలాంటి సోర్ సబ్స్టెన్స్, పుల్లగా ఉన్న సబ్స్టెన్స్ని రిలీజ్ చేస్తాయి, దాన్ని యాసిడ్ అంటారు. నెక్స్ట్ క్యావిటీ అంటే హోల్స్ ఫార్మ్డ్ బై జర్మ్స్. క్రిములు తయారు చేసే హోల్స్, క్రిముల వల్ల, జర్మ్స్ వల్ల మన టూత్లో హోల్స్ వస్తాయి, వాటిని క్యావిటీస్ అంటారు. నెక్స్ట్ మోలార్స్. ఇన్నర్ మోస్ట్ టీత్ ఇన్ ద మౌత్ దట్ హెల్ప్ ఇన్ ఫుడ్ గ్రైండింగ్. ఫుడ్ని హెల్ప్ టు గ్రైండ్ ద ఫుడ్. ఓకే, దీస్ ఆర్ న్యూ వర్డ్స్. దిస్ ఈస్ టుడేస్ లెసన్. ఓకే, నో ఇప్పుడు నేను 4 టైప్స్ ఆఫ్ టీత్ ఉంటాయి మనకి. మన మౌత్లో 4 టైప్స్ ఆఫ్ టీత్: ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్. ఆ 4 టైప్స్ ఆఫ్ టీత్ నేను డ్రా చేస్తాను. చూసి మీరు నీట్గా రన్నింగ్ నోట్స్ ఉంటుంది కదా మీకు, వర్క్ రఫ్ నోట్స్ బుక్స్ కొన్న వాళ్ళకి HW బుక్ ఉంది కదా, ఆ బుక్లో ఒక్కొక్క పిక్చరు 2 టైమ్స్ వేసి నీట్గా పెన్సిల్తో వేసి, first one, incisors. Incisor spelling INCISOR. Incisor. Incisor picture. Incisor. Flat గా ఉంది. This is incisor. Flat గా ఉంటుంది ఇలా, షార్ప్ గా. నెక్స్ట్ CA9 స్పెల్లింగ్, NINE, కెనైన్. కెనైన్ ఎలా ఉంటుందని చెప్పా? పాయింటెడ్ గా. ఇదంతా మనకి లోపల ఉండి ఈ పై పట్టే మనకి కనిపిస్తుంది. ఇదంతా ఈ పింక్, రెడ్ కలర్ లో పింక్స్, లైట్ పింక్ కలర్ లో షేడ్ ఉంది కదా, చిగుర్లు, గమ్స్ అంటారు, వాటి లోపల ఉంటుంది పార్ట్ అంతా. ఇక్కడ వరకే మనకు కనిపించేది. నెక్స్ట్ ప్రీమోలార్. PREMOLAR. ప్రీమోలార్. ప్రీమోలార్ ఇది ప్రీమోలార్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ మోలార్. ఇది మనకి బయట కనిపించే పార్ట్ ఇదంతా గమ్స్, లోపల ఉంటాయి చిగుళ్ళు. పై కనిపించేవి వైట్ కలర్ ఇవన్నమాట. ఇవి 3 టైప్స్ ఆఫ్ టీత్. ఇవి మీరు డ్రా చేసుకొని 2 టైమ్స్ నీట్గా వేసి కలరింగ్ చేయండి. ఏ కలర్లో ఉంటాయి టీత్? పింక్, రెడ్ కలర్స్ వేయకండి, వైట్ పేజ్లో వేస్తారు కాబట్టి ఇదంతా లైట్ పింక్ షేడ్ చేసి ఇవి మాత్రం వైట్ కలర్లోనే ఉంచండి. ఓకేనా? దిస్ ఈజ్ టుడేస్ క్లాస్. ఓకే, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ మనం వర్క్ బుక్ ఫిల్ చేసుకుందాం దీనికి సంబంధించింది. ఓకే, థ్యాంక్ యూ.